హే గాయ్స్, ఈ ఫ్యాబ్రిక్ నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసే టైంలో డై చేసిన ఫ్యాబ్రిక్. కామెడీ ఏంటి అంటే కాలేజ్లో ఫిక్సర్ అయిపోయింది. సో ఈ కలర్ ఈ ఫ్యాబ్రిక్ మొత్తానికి స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ ఫ్యాబ్రిక్తో ఒక అవుట్ఫిట్ డిజైన్ చేస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ నేను మళ్ళీ డై చేపిస్తున్నాను. నేను డార్క్ కలర్ చూస్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ దాని మీద డార్క్ కలర్ డై చేశాను. దాన్ని లైట్ చేసి మళ్ళీ డై చేయాలి అంటే ఎక్కువ కెమికల్స్ యూస్ చేయడం వల్ల ఆ ఫ్యాబ్రిక్ లైఫ్ టైం పోతుందని చెప్పి నేను డార్క్ కలర్ చూస్ చేసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్తో నేను లెహెంగా డిజైన్ చేస్తున్నాను. టాప్కి నేను 80 సెంటీమీటర్స్ జార్జెట్ మిర్రర్ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీన్ని నేను జస్ట్ యోక్ పార్ట్కే యూస్ చేస్తున్నాను, అందుకే చాలా తక్కువ తీసుకున్నాను. స్కర్ట్కి నేను డార్క్ బ్రౌన్ కలర్ డై చేయించాను. ఇది షేడ్ 106. టాప్కి నేను డస్కీ బ్రౌన్ చూస్ చేసుకున్నాను, అది షేడ్ 158D. ఆఫ్టర్ స్టిచ్చింగ్ అవుట్ఫిట్ ఇది. టాప్ నెక్ నేను స్కాలప్ యాడ్ చేయించాను. స్లీవ్స్ బెల్ స్లీవ్స్ యాడ్ చేయించాను. దీనికి ఓపెన్ బ్యాక్ వస్తుంది, జిప్ యాడ్ చేయించాను. స్లీవ్ ఎడ్జ్న నేను యోక్ పార్ట్కి యూస్ చేసిన మిర్రర్ ఫ్యాబ్రికే చిన్న 1 ఇంచ్ యాడ్ చేయించాను. స్కర్ట్ ఫుల్ ఫ్లేయర్ వచ్చింది, చాలా ప్లెయిన్ ఉంది కాబట్టి యోక్ పార్ట్లో ఉన్న ఫ్యాబ్రిక్ని డమ్మీ టాజిల్స్గా యాడ్ చేయించాను. స్కర్ట్కి సైడ్న జిప్ వస్తుంది. స్కర్ట్కి 2 లైనింగ్స్ యాడ్ చేశాను. 1 is కాటన్ అండ్ సెకండ్ 1 సాటోన్. ఫ్రంట్ బెల్ట్ వస్తుంది, బ్యాక్ సైడ్న ఎలాస్టిక్ వస్తుంది. ఫైనల్గా అవుట్ఫిట్ అయితే ఇది. హై రే హై జాంపండురోయ్, హై రే హై జాంపండురోయ్, కళ్ళ ముందు కదులుతోంది రోయ్. ముద్దుగా ఏ రూపురా, ఏ రంగురా, ఏ రూపురా, ఏ రంగురా.